ఇలా ప్రభుత్వాలు రాకపోతే గనక ఇట్లాంటి ప్రాబ్లం వస్తాను. ప్రభుత్వం మారినప్పుడు సంక్షోభం అన్నట్టు. కానీ అవునా తెలుగుదేశం ప్రభుత్వంతో కంపేర్ చేస్తే జగన్ ప్రభుత్వం పెంచుకెళ్ళింది కానీ తగ్గించలేదు. సంక్షోభం ఉమ్, రాలేదు. ఉమ్, 2018తో పోల్చుకుంటే 19తో పోల్చుకుంటే 19-20 పెరిగింది. అవును ఈవెన్ కరోనా టైంలో కూడా ఉమ్, కొంచెమే తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ భారీగా పెరిగింది. బేసిక్గా అయితే ఉమ్, ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నదల్లా ఏంటి అంటే జిఎస్టి విషయంలో ప్రాక్టికల్ ఫెయిల్యూర్ని అంచనా వేయటం అనేది చెయ్యలేకపోవట్లేదు. అంచనా వేస్తున్నారు కానీ పరిష్కారాలు మన చేతుల్లో లేవు. ఉమ్, ఇందాక మీరు అన్నట్టే జగన్ టైంలో సంక్షేమ పథకాలు ఇప్పుడు వ్యాపారస్తులు ఇదివరకు నేను షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అనేవాళ్ళు జగన్ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడే నేను గమనించింది. ఇప్పుడు మనం వీడియోలు చేసినప్పుడు కూడా అది అన్నాను అనమాట. అంటే నెగిటివ్ ఫీలింగ్ పెరుగుతుంది ఎవరి దగ్గర అంటే ఎడ్యుకేటెడ్ అండ్ బిజినెస్ మెన్. ఉమ్, ఒక చిల్లర కొట్టు నడిపే అతను, లేకపోతే ఒక బట్టల కొట్టు నడిపే అతను, లేకపోతే ఒక ఎలక్ట్రికల్ షాప్ నడిపే అతను, వీళ్ళకి ఏం ఫీలింగ్ వచ్చిందంటే మన ఎదురుగుండా ఉన్న వాళ్ళని ఏమనలేక ఎక్కడో ఉన్న వాళ్ళని తిట్టుకోవడం చేసుకున్నాం. అందులో ఎలా అంటే మన దగ్గర పనిచేసేటటువంటి షాపులో గుమస్తా. ఈ గుమస్తా సాధారణంగా వ్యాపారస్తుడు రూపాయి జీతం పెరగాలని కోరుకుంటాడు, ఆదాయం పెరగాలని కోరుకుంటాడు. గుమస్తా కూడా జీతం పెరగాలని కోరుకుంటాడు. వ్యాపారస్తుడికి పెరిగినటువంటిప్పుడు ఆటోమేటిక్గా జీతం పెంచడం అన్నటువంటిది వీళ్ళ ఇదిగా ఉండాలి. ఇది ఉద్యోగి లెక్కగా ఉండాలి. ఉద్యోగికి పెంచాలనేది వాళ్ళ ఆలోచనగా ఉండాలి. అలా పెరగనప్పుడు వీళ్ళు అడుగుతారు, డిమాండ్ చేస్తారు. లేదంటే కంపెనీలు మానేసినాయి, వ్యాపారాలు మానేసినాయి అనేకం చూసాం. ఇప్పుడు అనేక మంది ఉద్యోగాలు మారేది కంపెనీలు జీతాలకు పెంపు కోసమే కదా. డిజిగ్నేషను, శాలరీను, ఈ రెండిట్లో ఏదో ఒకటి కంఫర్ట్ లివింగ్ అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అట్లాగే ఈ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి ఆ గుమస్తా కొంచెం జీతం పెంచమంటే వాళ్ళకేం ఫీలింగ్ వచ్చింది? ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది, అందుకని జీతం పెంచమని అడుగుతున్నాడు అన్నటువంటిది తన దగ్గర పనిచేసే గుమస్తా మీద కోపాన్ని జగన్ మీదకి తీసుకెళ్ళిపోయారు.